హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, నేను ఇవాళ 2 ట్రేడ్స్ తీసుకున్నాను. ఫస్ట్ ట్రేడ్ అనేది హోల్డ్ చేశాను. అది ప్రాఫిట్‌లోనే ఉంది. నో ప్రాబ్లమ్. సెకండ్ ట్రేడ్ అనేది నేను ప్రాఫిట్ బుక్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ రేపటి కోసం నేను వదిలేశాను. ఇవాళ నేను 2 ట్రేడ్సే చేశాను. 2 ట్రేడ్సే చేయడానికి రీజన్ ఏంటి అంటే, మార్కెట్‌లో మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 అబ్జర్వ్ చేయండి. ఇదొచ్చేసి నిఫ్టీ చార్ట్ ఈ సైడ్. ఇది నిఫ్టీ చార్ట్. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ హాఫ్ లో ఏం జరిగింది? ఫస్ట్ క్యాండిల్ ఇది సిఏఎస్ క్లోజింగ్ ఆప్షన్ సిస్టమ్ వచ్చింది కదా, అప్పటి నుండి నాకు ఎందుకో మార్కెట్ అనేది నచ్చట్లేదు. ఫస్ట్ క్యాండిల్ అయినా వాలటిలిటీ ఉంటుంది, లేకపోతే ఫస్ట్ క్యాండిల్ లోపల ట్రేడ్ చేస్తూ సైడ్ వేస్ అయినా ఇచ్చేస్తుంది. సో కంప్లీట్ గా ఒక ట్రాపింగ్ లాగా నడుస్తుంది. బట్ జెన్యున్ గా చెప్పాలి అంటే ఇది అండర్స్టాండ్ చేసుకోవడానికి న్యూ మెంబర్స్ కి కొంచెం టైం పడుతుంది. నేను మార్కెట్ మీద మినిమం 6 to 8 hours నేను మార్కెట్ మీద కూర్చుంటాను కాబట్టి, నేను మూవ్మెంట్ చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమైపోతుంది. మీలో చాలా మంది ఉంటారు మార్కెట్ ని ఎవ్రీ అవర్ ఎవ్రీ మినిట్ వాచ్ చేయలేరు. సో మీకు కొంచెం కష్టం అనిపించవచ్చు. సో అలా సిఐఎస్ వచ్చిన దాని వల్ల ఏమవుతుందంటే, ప్రీవియస్ క్యాండిల్ అనేది బొక్క, మనకు క్లోజింగ్ వాల్యూ అనేది బొక్క. ఓకే. దాని తర్వాత మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ చూడండి. ఇది బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇంత పెద్దగా ఉంది, గ్రీన్. మళ్ళీ నిఫ్టీలో చూసుకుంటే ఇంత పెద్ద రెడ్. దీని లోపల కంటిన్యూస్ సెల్లింగ్ వచ్చింది. దీని లోపల బయింగ్ వచ్చి సెల్లింగ్ వెళ్ళి బయింగ్ వచ్చి మళ్ళీ సెల్లింగ్ వెళ్ళింది. సో ఇవాళ నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయలేదు. నేను ఎందుకు ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయలేదు అంటే, మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్యాండిల్ లోపలనే ఉంది. అండ్ ఫస్ట్ క్యాండిల్ అనేది చాలా పెద్దగా ఉంది. మనకు మూవ్మెంట్ రావాలన్నా, మార్కెట్ లో ట్రెండ్ కంటిన్యూ అవ్వాలి అన్నా, ఫస్ట్ క్యాండిల్ హై గ్రీన్ బేక్ చేసి రీటెస్ట్ ఇన్వెస్టర్ ఇస్తే కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్ అని వస్తుంది. అలా కాకుండా కిందికి వెళ్ళి ఈ పాయింట్ దగ్గరైనా కానివ్వండి, ఈ పాయింట్ దగ్గరైనా కానివ్వండి, బ్రేక్ చేసి కిందికి వేస్తే సెల్లింగ్ వస్తుంది. అలా కాకుండా ఇన్ బిట్వీన్ ఫస్ట్ క్యాండిల్ లో ఉంటే ఆ మార్కెట్ అనేది సైడ్ వే మార్కెట్ అయిపోతుందండి. ఓకేనా? సో అందుకే ఇవాళ నేను బ్యాంక్ నిఫ్టీని ముట్టుకోలేదు. నాకు బ్యాంక్ నిఫ్టీలో సింపుల్ ఎం ప్యాటర్న్ దొరికినా నేను ట్రేడ్ చేయలేదు. ఎందుకంటే నేను అలా ట్రేడ్ చేసుకున్నా నాకు ఇక్కడ బొక్క పడుతుంది. ఎందుకు బొక్క పడుతుంది అంటే, నేను మీకు వదిలేస్తున్నాను, ఇది మీ మీదికి వదిలేస్తున్నాను. మీరు ఇప్పుడు ఏం చేయండి, ఇవాళ మార్కెట్ ఇంత పడ్డది కదండి, ఇవాళ మార్నింగ్ నుంచి మార్కెట్ పడుతూనే వచ్చింది. ఓకే. నేను మీకు ఒక స్ట్రైక్ ప్రైస్ చెప్తాను. నేను మీ మీదికి వదిలేస్తున్నాను అది. నిఫ్టీ నిఫ్టీగా సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ చూస్తే మీకు ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది. సెన్సెక్స్ ఉంది కదండి, సెన్సెక్స్ ఉంది కదా. మార్నింగ్ నుండి సెన్సెక్స్ 78,244 నుంచి ఇక్కడ వరకు పడిపోయింది. 743 పాయింట్స్ అనేది పడిపోయింది కదా. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, నేను ఒక స్ట్రైక్ ప్రైస్ పెడతాను. ఓకే. ఆప్షన్స్ ది 50 సారీ ఏముంది 77,800 పిఈ పెట్టుకుందాం. ఎందుకంటే ఇప్పుడు దాని కిందనే వచ్చింది కదా, వచ్చి వెళ్ళింది కదా. సో పుట్. సో ఇక్కడ నేను పెట్టుకున్నాను పుట్. ఓకే. ఇది వచ్చేసి పుట్. మార్కెట్ ఎంత పడ్డది? 743 పాయింట్స్ పడ్డది. కరెక్టేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. 700 పాయింట్స్ పడినప్పుడు అనుకుందాం, ఇన్ బిట్వీన్ లో ఎక్కడైనా ట్రేడ్ తీసుకుందామే అనుకుందాం. 700 పాయింట్స్ పడితే మార్కెట్ పడితే మనకు ఎంత ప్రీమియం రావాలి? ఎంత రావాలి ప్రీమియం? ఒక 400 రావాలా? ఒక 500 రావాలా? పుట్ సైడ్ ప్రీమియం మనకు ఇవాళ వచ్చిందా? రాలేదు. నేను చెప్తున్నాను, రాలేదు. మీరు వెళ్ళి చూడండి. ఓకే. ఇంకోటి సెన్సెక్స్, మళ్ళీ నేను సెన్సెక్స్ ప్రీమియం చార్ట్ పెడుతున్నాను. ఓకే. సెన్సెక్స్ ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఈ పాయింట్ 700 పాయింట్లు పడితే మార్కెట్ మనకు 231 పాయింట్స్ ఇచ్చింది. దానికన్నా ఎక్కువ పాయింట్స్ ఇచ్చిందా? ఇవ్వలేదు. బట్ సెన్సెక్స్ ఇవాళ ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఈ పాయింట్ వరకు పెరిగింది. ఎంత పెరిగింది? 418 పాయింట్స్ పెరిగింది. కరెక్టేనా? అంత పడ్డది దానికన్నా డబుల్ పడ్డది, పెరిగింది దానికి హాఫే. బట్ ఇక్కడ మీరు చూడండి, ప్రీమియం చార్ట్ లో ఎంత పెరిగిందో దానికన్నా ఒక 3 పాయింట్స్ బాగానే కింద పడ్డది. సో మార్కెట్ ఇవాళ ఎంత పడ్డా పుట్ సైడ్ వాళ్ళకు బెనిఫిట్ ఇస్తూ కాల్ సైడ్ వాళ్ళని మార్కెట్ అనేది ట్రాప్ చేసింది.
అది నేను మార్నింగ్ గెస్ చేశాను. సో నేను సెన్సెక్స్ అని అనట్లేదు, సెన్సెక్స్ లో వాల్యూస్ చూపిస్తే మీకు అర్థమవుతుంది అని ఈ ప్రూఫ్ ఇవాళ మీకు చూపించాను. సో నేను కాల్ సైడ్ ట్రేడ్ చెయ్యలేదు. సారీ 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 అందుకే నేను పుట్ సైడ్ ట్రేడ్ అనేది చెయ్యలేదు. ఇవాళ కాల్ సైడ్ ట్రేడ్సే తీసుకున్నాను నేను. ఎందుకంటే ప్రీమియం మెల్టింగ్ అనేది దాని లోపల నోతో సమానం. లేదు ఇవాళ ఎక్కువ లేదు. ఓకే, మార్కెట్ ఇంత పడ్డా నాకు 100 పాయింట్లు పోయాయండి. ప్రీమియం 100 పాయింట్స్ ఓన్లీ ప్రీమియం పోయింది నాది. బట్ నేను 150 పాయింట్లు ప్రాఫిట్ లో ఉన్నాను. మరి చెప్తాను, చూపిస్తాను మీకు నేను. ఓకే, సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మార్కెట్ కండిషన్ అనేది కొంచెం బాగోలేదు. సో ఫస్ట్ క్యాండిల్ వదిలేసి ట్రేడ్ చేస్తే బెస్ట్. ఫస్ట్ క్యాండిల్ తర్వాత డైరెక్షన్స్ వస్తే ట్రేడ్ చేస్తే బెస్ట్. వారంలో 2 to 4 టైమ్స్ ట్రేడ్ చేయండి, బట్ ట్రేడ్ చేయండి. నేను ఒక కాల్ సైడ్ పొజిషన్ అనేది నేను రేపటికి హోల్డ్ చేసుకున్నానండి. నాకు దానివల్ల లాస్ ఏం లేదు, ఎందుకంటే ఇవాళ నేను ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాను కాబట్టి రేపు నాకు అది ఒక 50 పాయింట్లు 60 పాయింట్లు మైనస్ ఇచ్చినా నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే నేను ఆల్రెడీ బెనిఫిట్ లో ఉన్నాను కాబట్టి. ఓకే, ఫస్ట్ ట్రేడ్ అయితే హోల్డ్ చేశాను. సెకండ్ ట్రేడ్ నేను తీసుకున్నాను 12:31 PM కి నేను తీసుకున్నాను. 12:31 PM ఎక్కడ ఇది 11:15 to 11:30, 11:30 to 45, ఇది 12 టైమింగ్ ఎక్కడ ఉంది? 12:31, 12:31 అంటే ఇక్కడ 12:30 to 12:45 క్యాండిల్ ఇది. ఓకే, ఇక్కడ సెన్సెక్స్ లో ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మార్కెట్ లో నో ఆర్డర్ బ్లాక్ ఉంది. నో ఆర్డర్ బ్లాక్ అండ్ నో ఆర్డర్ బ్లాక్ గురించి నేను సీజన్ 4 లో, సీజన్ 5 లో, సీజన్ 6 లో నేర్పించాను. నో ఆర్డర్ బ్లాక్ వచ్చినప్పుడు నిన్న కూడా నేర్పించాను, నిన్నటి అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పాను. నో ఆర్డర్ బ్లాక్ మన దగ్గర ఉన్నప్పుడు మార్కెట్ పై లెవెల్ గ్రీన్ తో బ్రేక్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది. ఈ కింది లెవెల్ గ్రీన్ తో బ్రేక్ చేస్తే, సారీ కింది లెవెల్ మనకు రెడ్ తో బ్రేక్ చేస్తే మార్కెట్ అనేది ఫాల్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ నాకు ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్లోజ్ చేసింది కాబట్టి ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ నేను ట్రేడ్ తీసుకున్నాను. అందుకే నాకు ఎండ్ ఆఫ్ ది డే వరకు చాలా మంచి బెనిఫిట్ 141 పాయింట్స్ అనేవి నాకు ప్రాఫిట్ అనేది దొరికింది. 251 లో ఎంట్రీ తీసుకుంటే 356 లో ఎగ్జిట్ చేశాను. సింగిల్ హైక్ లో కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది నాకు జరిగింది. నేను మార్నింగ్ కాల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. మార్నింగ్ కాల్ సైడే తీసుకున్నాను. కాల్ సైడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మీకు క్లియర్ గా చెప్తాను నేను. మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నాకు ఇక్కడ నో ఆర్డర్ బ్లాక్ లో నో విక్ క్యాండిల్ కనిపించింది. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను నేను ఈ పాయింట్ లో. ఓకే, అండ్ నేను యావరేజ్ అనేది ఇక్కడ ఇండిసిజన్ క్యాండిల్ కనిపించిందా, ఈ ఇండిసిజన్ క్యాండిల్ కింద ఇక్కడ యావరేజ్ చేశాను నేను. ఈ పాయింట్ దగ్గర యావరేజ్ చేశాను. సో ఓవరాల్ యావరేజ్ దగ్గర యావరేజ్ ప్రైస్ అనేది వెళ్ళిపోయి ఇప్పుడు నేను నార్మల్ గా ఒక 60 పాయింట్ మైనస్ లో ఉన్నాను. రేపు మార్కెట్ గ్యాప్ అప్ జరిగిందే అనుకుందాం, ఫర్ అన్ ఎగ్జాంపుల్. జరుగుతుందో జరగదో నాకు తెలియదు, జరిగిందే అనుకుందాం. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఒక 100 పాయింట్స్ మైనస్ పోయినా ఎగరే వదిలేస్తాను. అలా కాకుండా నాకేమైనా ఆపర్చునిటీ కనిపించిందే అనుకోండి, కొంచెం పైకి వెళ్ళి కింది వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళి ఆపర్చునిటీ కనిపించింది అనుకోండి, నేను దానిలో ఇఫ్ మార్కెట్ లో ఆపర్చునిటీ ఉంటేనే యావరేజ్ చేసి వెళ్ళిపోతాను, లేకపోతే దాన్ని యాజ్ ఏ హీరో జీరో ట్రేడ్ లాగా ట్రేడ్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ మొత్తం నెలలో, మొత్తం ఆగస్ట్ నెలలో ఇది నా ఫస్ట్ స్టాప్ లాస్ అవుతుంది. రేపు కనుక నేను తీసుకుంటే అది రేపటి వీడియోలో నేను మీకు అప్డేట్ ఇస్తానండి. సో ఇప్పుడు రేపటి అనాలిసిస్ వచ్చేసి చూద్దాం మనము. ఓకే, ఇవాళ అయితే సిఐఎస్ అనేది చాలా మంచిగానే క్లోజ్ చేసింది, ప్రీమియం కూడా చాలా పైన క్లోజ్ అయింది. సో చూద్దాం. సారీ, ఇలా అనుకుంటా, ఇలా రావట్లేదు, చూద్దాం. ఓకే, రైట్. సో రేపటి మార్కెట్ లో అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ వచ్చేసి ఒక 2 ఉన్నాయండి. ఓకే, సి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ అండ్ టుడేస్ ప్రెసెంట్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఈ 2 లెవెల్స్ ఉన్నాయి. ఓకే, మనకు సెల్లింగ్ కంటిన్యూషన్ లో ఇంపార్టెంట్ అయిన లెవెల్ ఏంటి అంటే ఇది. బయింగ్ కంటిన్యూషన్ లో ఇంపార్టెంట్ లెవెల్ అయినా ఇది. ఈ 2 లెవెల్స్ ఉన్నాయి. ఓకేనండి, ఈ 2 లెవెల్స్ మనం ఫోకస్డ్. అండ్ ఈ 2 లెవెల్స్ లో రీటెస్ట్ రివర్సల్ కన్ఫర్మేషన్ లేనిది మనం ట్రేడ్ అనేది తీసుకోవద్దు. పై లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యి మనకు రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. కింది లెవెల్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ అనేది మనకు ఇవ్వాలి.
ఇలా ఇస్తేనే లెవెల్స్ ఫోకస్డ్ గా మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఇప్పటి మార్కెట్ లో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి నేను మాత్రం రేపు కొంచెం బయింగ్ చూసినా మళ్ళీ నేను సెల్లింగే చూస్తున్నాను బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకు అలా అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర బ్రేకర్ బ్లాక్ పాయింట్స్ ఇచ్చి మల్టిపుల్ టైం 1 2 3 4 టైం రిజెక్షన్ ఇచ్చింది. సో ఇది మనకు యాజ్ ఎ బ్రేకర్ బ్లాక్ పాయింట్ లాగా కూడా పనిచేయొచ్చు. సో రేపు మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే 58,000 అనే లెవెల్ ఒక బ్యారియర్, అది బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇస్తేనే మనం దాన్ని కన్ఫర్మేషన్ గా తీసుకోవచ్చు. సో ఈ లెవెల్ బ్రేక్ చేయలేదు అంటే మార్కెట్ లో మనము సెల్లింగ్ సైడ్ కూర్చోవచ్చు. ఓకేనా, ఇట్స్ ఎ కంప్లీట్ ప్రిడిక్షన్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్, ప్రెసెంట్ డే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. సో ఈ లెవెల్ అనేది మనకు ఫోకస్డ్, ఈ లెవెల్ అనేది ఫోకస్డ్. పై లెవెల్ అనేది మనకు గ్రీన్ క్యాండిల్ తో, కింది లెవెల్ అనేది రెడ్ క్యాండిల్ తోనే బ్రేక్ అవ్వాలి. ఇలా బ్రేక్ అవుతేనే పొజిషన్ అనేది మనకు బెనిఫిట్ లో ఉంటది, బెనిఫిట్ లో. ఇలా కాకుండా మార్కెట్ లో ఎక్కడైనా ఏ పొజిషన్ అయినా వితౌట్ రీటెస్ట్ రివర్సల్ రేపటి మార్కెట్ లో ట్రేడ్ చేస్తే మనము దీని లోపల క్యాచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఫోకస్డ్ లెవెల్స్ మీదనే ఫోకస్ చేయండి. అది ఎక్కడ మూమెంట్ చేంజ్ చేసినా ఫోకస్డ్ లెవెల్స్ మీదనే మన క్యాండిల్స్ క్లోజ్ అవుతున్నాయా, మనకు మూమెంట్ ఉందా అని చూసుకోవాలి. వేరే డైరెక్షన్స్ లో మనం వెళ్ళొద్దండి. ఓకేనా. సో ఇవాళ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ అనాలిసిస్, నేను తీసుకున్న ట్రేడ్స్, నేను చెప్పిన థియరీ మీకు అర్థమైనట్టయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.